పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్న పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి బీజేపీతో మంచిగా లేకపోతే ఆయన మీద దాడులు జరుగుతాయనే భయంతో ఆయన మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. మొదటగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బ్రిటిష్ వారి తొత్తుల పార్టీతో ఆయన ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్తో యుద్ధం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఆయన తెలుసుకొని మాట్లాడితే సమంజసంగా ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అనే ఒక స్థాయిని కూడా మర్చిపోయి ఆయన మాట్లాడే మాటలు ప్రజలు చాలా నవ్వులు పాలు చేస్తుంది. ఆయన మాటలు ముఖ్యంగా మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు, ఈ దేశంలో అనేక మహిళలపై అత్యాచారాలు, ఇట్లాంటి సంఘటనల మీద ఎప్పుడూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇదేదో హిందువులు అని చెప్పేసి పహల్గామ్లో దాడి చేశారు, చంపేశారని చెప్పి రేపు జరిగేటువంటి బెంగాల్ ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు దానికి వాడుకోవటానికి అక్కడ జరిగినటువంటి సంఘటన వాడుకుంటున్నాడు. అదే నిజమైతే ఒక ముస్లిం యువకుడు ఎందుకు చనిపోయాడు, ఇద్దరు క్రిస్టియన్లు ఎందుకు చంపారు? ఇది కేవలం ఓట్ల రాజకీయం తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓట్ల రాజకీయంలో భాగంగానే బీజేపీకి, బ్రిటిష్ వారి పార్టీకి తొత్తుగా ఉన్న పవన్ కళ్యాణ్ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఇట్లాంటి చౌకబారు విమర్శలు, పనికిమాలిన పనులు వాళ్ళ అన్నయ్య కూడా గతంలో ఖండించడం జరిగింది. మా తమ్ముడు మాట్లాడేటువంటి మాటలు సరైనవి కాదు అని చెప్పి చిరంజీవి గారి కూడా ఈ మధ్యన ట్రోల్ అవుతున్నాయి వాళ్ళ తమ్ముడి మీద మాట్లాడినటువంటి మాటలు. ముందు ఆయన మాట్లాడే మాటలు పర్దాలు ఉండవు. ఆయన స్థాయి దిగజారిపోయి మాట్లాడేటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.